నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం విహారీ కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి గారు రచించిన ఎత్తుపల్లాలు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రప్రభ వారపత్రికలో 1994 మార్చిలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. వర్ధనమ్మ గారిది లంకంత కొంప. ముందు టెన్నిస్ కోర్ట్ అంత మేరలో వాకిలి, దానిలో రకరకాల మొక్కలు, తూర్పు ప్రహరీ గోడవారగా పొగడ చెట్టు, దాని కింద రాతి అరుగు, వెనకాల ఫుట్బాల్ కోర్ట్ అంత పెరడు, రాచ ఉసిరి, జామ, పెద్ద ఉసిరి, బాదం చెట్లు, మూలగా కొబ్బరి చెట్లు, బావి గట్టున అరటి, పడమర సరిహద్దు పొడవున ఒక చింత, ఒక ఉత్తరేణి, వాటికి పక్కగా చిటికేసరపు చెట్లు ఉండేవి. దక్షిణాన 3 గదుల అవుట్ హౌసు, రేకులది. వీటికి కొంచెం ఆవలేగా కాసిం గుడిసె. భవంతి జమీందారుల వేసవి విడిదిలా అనిపించేది. రాజద్వారంలో నుంచి హాల్లోని చెక్క ఉయ్యాల కనిపిస్తూ ఉండేది. వరమ్మ భర్త ఆమె చిన్నతనంలోనే కాలం చేశాడు. ఆమెకు ఒక్కతే కూతురు సరోజ. విదేశాల్లో ఉండే ఇంజనీర్కిచ్చి సరోజకు అంగరంగ వైభవంగా పెళ్లి చేసింది వరమ్మ. 6 ఏళ్ల కాపురంలో ఒక కొడుకుని ఒక కూతుర్ని ఇచ్చి విదేశాల్లోనే విమాన ప్రమాదంలో పోయాడు సరోజ భర్త. అత్తవారింట్లో ఆస్తి పంపకం చేసుకుని అమ్మ దగ్గరికే చేరింది సరోజ. పెద్దవాడు రఘు, రెండోది సంపూర్ణ. వరమ్మ గారికి నాకు బంధుత్వం ఉంది. అయితే అది ఎక్కడో కొడితే ఎక్కడో రాలిన సామెత. బంధుత్వం కంటే తన ఆస్తి వివరాలకు, కూతురు ఐవేజ్ వ్యవహారాలకు లెక్కాపత్రం జాగ్రత్త చేసేందుకే తమ అవుట్ హౌస్లో నాకు ఆశ్రయం ఇచ్చింది వరమ్మ గారు. మా ఆవిడ పట్ల వరమ్మ గారికి ప్రేమ, అభిమానం అని అంటూ ఉంటారు మమ్మల్ని తెలిసిన వాళ్ళు. ఇంటి పురోహితుడి కూతురుగా శారద పుట్టినప్పటి నుంచి తెలుసు వరమ్మ గారికి. ఇంకా కాసిం విషయానికి వస్తే అతను తోటమాలి, కూలి, పని పాటలకు చేతి కింద మనిషి. కాసిం భార్య ఖాజాబాయి ఆ ఇంట్లో పని మనిషి. కాసింకు 4 సంతానం. పెద్దవాడు సత్తార్, ఆ తర్వాత 3 ఆడపిల్లలు. రాణి, రజనీ, శంకరు మా పిల్లలు. ఖాజాబాయి, శారద వరమ్మ గారికి 2 కళ్ళు. పండక్కి పబ్బానికి చెప్పేది ఉంది కానీ రోజు కూడా వీళ్ళిద్దరే ఒళ్ళు విరుచుకునేవారు. వరమ్మ మాట తీరే వేరు. ఉతికి ఆరేసిన నేత చీరను తెల్లవారుజామున కప్పుకున్నట్లు ఉంటుంది ఆమె మాటలు వింటూ ఉంటే. స్నానం చేసి వచ్చావుటే, రాత్రల్లా మొగుడి పక్కలో పడుకుని ఉదయాన్నే లేచి అట్టాగే రాబోకు, కాస్త మడి దడి ఉన్న ఇల్లు, అందులోనూ పూజ గది పక్కగా పాటికి 10 సార్లు తిరుగుతూనే ఉంటావు అనేది వరమ్మ గారు. పోండమ్మా, మీరు మరీను 4 పిల్లల తల్లిని, నిన్నో మొన్నో షాది అయిన పిల్లనా అంటూ ముసిముసి నవ్వులు నవ్వేది ఖాజాబాయి. సంద చీకటి, పిల్లలు ఆడుకుంటున్నారు. పొగడు చెట్టు కింద రాతి అరుగు మీద కూర్చుని ఉంది వరమ్మగారు. ఖాజాబాయి పక్కగా వెళ్తోంది. వరమ్మగారు పిలిచింది. గోరింటాకు నూరు పెట్టాను, తీసుకుపో, పిల్లలకు పెట్టి నువ్వు పెట్టుకో, రేపు అట్ల తద్ది, రాత్రికి పొట్లకాయ కూర చేసి పెరుగన్నం కలపమని చెప్పాను శారదకి, ఉయ్యాల కట్టమని చెప్పు మీ ఆయనకి అంది. లేత వెన్నెల్లో కమ్మ తిమ్మెర వీస్తున్నట్లు ఉండేది. హాలు మధ్యగా కూర్చుని గచ్చు మీద కందిపప్పు పోసుకుని బాగు చేస్తున్నారు శారద, ఖాజాబాయి. ఉయ్యాల బల్ల మీద కూర్చుని భాగవతం చూస్తోంది వరమ్మ. యథాలాపంగా అంది. ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవే గాని శారద, రేపు రథసప్తమి, కాసిన్ని జిల్లేడాకులు కోయించు, పొంగలికి పాల సంగతి చూడు, పెందరాడే స్నానాలు కానియండి, అందరికీ భోజనాలు ఇక్కడే అని చెప్పు, మీ ఆయనకు నేను చెప్పానులే, ఇంకా కొన్ని చిన్న చిన్న పనులున్నాయి, వాటిని తను చూసుకుంటాడులే అని పక్కకు తిరిగి నువ్వు కాసింకు చెప్పు అంది ఖాజాబాయిని ఉద్దేశించి. అదేంటి పిన్ని, రథసప్తమికి కూడా భోజనాలు ఎందుకు, పూజ చేసి పొంగలు తీసుకుంటాంలే సందేహంగా అంది శారద. నాకు తెలుసులేవే అవన్నీ, నేను చెప్పినట్టుగా చెయ్యి, ఒక్కరోజు భోజనాలకి పుట్టేమి మునిగిపోదులే, నువ్వు ఒక్కతివే తొక్కిసలాటలాడకు, సరోజ కూడా చూస్తుందిలే వంట పని అంది. వరండాలో పుస్తకాలు బీరువా సర్దుతున్న నేను సన్నగా నవ్వుకున్నాను. మర్నాడు రాత్రికి అర్థమైంది మాకు. ఆ వేళ వరమ్మ భర్తగారి తిథి అని. వేరే ఏ ఆర్భాటము ఉండేది కాదు. అన్ని జ్ఞాపకాల ఆరాటము ఆకు చాటు పిందెల లోమదిలో ఉంచుకునేది వరమ్మగారు. మే నెల చివరి వారం జరుగుతోంది. ఆ వేళ బావి గట్టున నీరెండ పడుతోంది. నూతిపళ్ళె వంచున మినపప్పు కడుగుతోంది శారద. నేను బాదం చెట్టు ఆకులు కోస్తున్నాను.
వరమ్మగారు దొడ్డి గడప మెట్ల మీద కూర్చుని కొబ్బరి ఈనెల్ని సరిచేస్తోంది. శారదా, పిల్లలు కాశీ మజిలీ కథలు కావాలని గొడవ పెడుతున్నారు. వాళ్ళని నా దగ్గర పడుకొని సెలవులేగా, సరోజ నేను వాళ్ళకు కథలు చెప్తాము అంది వరమ్మగారు. అట్టాగేలే పిన్ని అంటూ చెయ్యి కడుక్కుని లేచింది శారద. చీకటి పడింది. కాసిం చేత చిన్న బుట్టెడు మల్లెమాలలు పంపింది. ఆ తర్వాత కాసేపటికి పాలగినతో వచ్చింది ఖాజాబాయి. నేను ఏదో పత్రిక తిరిగేస్తున్నాను, అమ్మ పంపించింది అంటూ పాలగిన్నెను అక్కడే ఉంచి వెళ్ళింది ఖాజాబాయి. శారద తనలో తాను నవ్వుకుంది. ఏ పిల్లలు అన్నాలకు రండర్రా అని పిల్లల్ని పిలుస్తూ నా వంక క్రీగంట చూసింది శారద. నాకేమీ అర్థం కాలేదు. అందమైన ఆ రాత్రి, అటు తర్వాత చెప్పిన కథలు, విప్పిన జ్ఞాపకాల దొంతరలు వరమ్మగారి మనసులా చల్లగా, ఆర్ద్రంగా, ఆహ్లాదంగా, ఆనందంగా నన్ను శారదను ఏవో దివ్య లోకాల్లో తేలియాడ చేశాయి. తెల్లని వెన్నెల పూర్తిగా మా కోసమే ఒలికినట్లయింది. అదో మనోజ్ఞమైన అనుభవంగా మిగిలింది. ఆ అర్ధరాత్రికి ఏదో అర్థం చేకూరినట్లయింది. మర్నాడు చెప్పింది శారద. పిచ్చి పిల్ల, నిన్న నీ పెళ్లి రోజే అని ఆప్యాయంగా భుజం తట్టిందిట వరమ్మగారు. వాత్సల్యం జీవితంలా ప్రవహించడం అంటే ఇదేనేమో అనిపించింది నాకు శారదకు. సంక్రాంతి ముందు వడ్ల బస్తాలతో దిగేవాళ్ళు రైతులు. అదో పెద్ద కోలాహలం. 6 ఎడ్ల బండ్లు, 10-12 మంది వచ్చేవాళ్ళు వాటితో. రోడ్డు వారగా ప్రహరీ గోడను ఆనుకుని చెట్ల కింద ఎడ్లకు విశ్రాంతి. గాదిలో ధాన్యం నింపి ఊరంతా తిరిగి సరుకులు, తినుబండారాలు, వెచ్చాలు అవి ఇవి కొనుక్కుని వచ్చేవాళ్ళు రైతులు. ఏ 4వ రోజునో 5వ రోజునో పల్లెకు తిరిగి వెళ్ళటం. అరే పుట్టాయి, మీ అందరికీ ఎప్పుడేం కావాలో అప్పుడు తినండి, మొహమాటం లేకుండా శారదను అడిగి పెట్టించుకోండి, మంచి శబ్బరులు దాచుకోమాకండి, ఊరి విశేషాలు, కళ్యాణ కబురులు ఆ రామ్మూర్తితో మాట్లాడండి, ఏటికేడాది ఒళ్ళు పుండు చేసుకునేదే మీ పని, హాయిగా విశ్రాంతిగా నిద్రపోండి, రాత్రిళ్ళు సినిమాలని షికార్లని తిరగమాకండి. ఇలా ఉండేవి ఆమె మాటలు. వాళ్ళంతా పల్లెకు తిరిగి వెళ్లే నాటికి అందరికీ కొత్త బట్టలు తెప్పించేది. వాళ్ళ భార్య పిల్లలకు అందేవవి. ఆడపిల్లలున్న వాళ్ళ కోసం గాజులు, పూసలు, రిబ్బన్లు కొనిపించేది ప్రత్యేకంగా. వాళ్ళందరూ తిరిగి వెళ్ళిన తర్వాత ఓ రోజు అడిగేది నన్ను, ఎట్టా ఉంది ఈ ఏడాది ఫలసాయం అని. ఎవరెవరు ఎంతెంత బాకాయి పెట్టారో నేను చెప్పేవాణ్ణి. అంతా విని, కానీ పాపం గింజరాలందే వాళ్ళైనా ఏం చేస్తారు అని, బాకీలు గీకులు అని వాళ్ళ నెత్తిని కూర్చోకు, మనకేం అంత సరిపోని పరిస్థితి కాదుగా అనేది. ఆమె మనసు నాకు తెలుసు. 10 ఏళ్ల నుంచి పాత బాకాయిల్లో వసూలైన పొద్దు ఏముంది గనక నేను మౌనంగా ఉండేవాణ్ణి. ఆషాఢం వెళుతోంది. ఉదయాన్నే వచ్చాడు రాజయ్య. వస్తూ వస్తూ వానను వెంటబెట్టుకొచ్చాడు. పల్లె విషయాలు, పరామర్శలు అయ్యాయి. మెరకచేను చూసేది అతనే. గ్లాసులో కాఫీ పూర్తి చేసి గుండెల నిండా భయం నింపుకున్నాడు రాజయ్య. బెరుగ్గా చెప్పాడు, పెద్దమ్మాయి పెళ్లి చేయాలని. నసిగాడు. వరమ్మగారు టక్కున అంది, శుభం. కానీ క్షణాల తర్వాత అడిగింది, పిల్లవాడెవడ్రా అని. పుల్లయ్య కొడుకేనమ్మా, ఏదో తెలిసిన సంబంధం, మంచోళ్ళు. ఆ కుర్రాడు ఈడనే ఏదో ఆఫీసులో జవాన్ ఉద్యోగం చేస్తా ఉన్నాడు చెప్పాడు రాజయ్య. బాగుంది. ముహూర్తం పెట్టుకున్నారా? ఇంకా లేదమ్మా, మీతో ఓ మాట చెప్పి దిగుదామని. నాతో చెప్పేందుకేముంది రాజయ్య, అట్టాగే కానీ అంది. నేనేదో చెప్పబోయాను. సందేహంగా ఆమె కేసి చూశాను. నాకు తెలుసులే రామ్మూర్తి, మన పాత బాకీలు, కొత్త కష్టాలు ఎప్పుడూ ఉండేవే. వాటి కోసం వయసు వచ్చిన పిల్లల్ని ఎండగడతావా నువ్వు గాని రాజయ్య అంది. చీకటి గుండెలతో వచ్చి వెలుతురు కళ్ళతో తిరిగి వెళ్ళాడు రాజయ్య. వాన కూడా ఆసరికి వెలిసింది. ఆ మధ్యాహ్నం నాతో చెప్పింది వరమ్మగారు, ఓ 10 బస్తాలు ధాన్యం మిల్లుకేసి ఆ డబ్బును రాజయ్యకు పంపు అంది. నేను ఆశ్చర్యపోయి దిక్కులు చూస్తూ ఉంటే పక్కనే ఉన్న సరోజ అమ్మకు వంత పలికింది. అవును, వాళ్ళ మంచి చెడు చూడాల్సింది కూడా మనమే కదా, ఆ బాధ్యత కాదంటే ఎట్లా అంది. నాకు సగం అర్థమై సగం కానట్టుగా ఉంది. నా పరిస్థితిని పసిగట్టి సన్నగా నవ్వుకుంటోంది ఏదో పనిలో ఉన్న శారద. మధ్యాహ్నం 1 గంట దాటుతోంది. హాల్లో పచ్చీసాట జరుగుతోంది. పందాలు, పైపందాలు సాగుతున్నాయి. వరమ్మగారు, సరోజ, శారద, ఖాజాబాయి ముగ్గులో ఉన్న మనుషులు. వీళ్ళకి పక్కగా పిల్లలు చేరి గచ్చకాయలు, పూలీ జోదం సాగిస్తున్నారు.
ఇటు వీళ్ల అరుపులు, అటు వాళ్ళ అరుపులు. ఇల్లంతా పెళ్లి పందిర్లా ఉంది. గచ్చకాయలాట ఆడుతున్న మా రాణి రజని, కాశీ కూతుళ్ళు ఫాతిమా, ముంతాజ్ గవ్వలాట పక్కగానే ఉన్నారు. దాంతో అందరి అరుపులు, వీళ్ళ మాటలు కలగాపులకంగా కలిసి ధ్వనిని, ప్రతిధ్వనిని సృష్టిస్తున్నాయి. ఆ హాల్లోనే ఓ మూలక కూర్చుని సత్తారుకు లెక్కలు చెప్తున్నాను నేను. ఇవాళ మీ అమ్మ పెరుగన్నం భలే చేసిందే ముంతాజ్. అబ్బా ఎంత బాగుందో! నాకైతే ఆ గిన్నెలో ఉన్న అన్నం అంతా నేనే తినేయాలనిపించింది రాణి అంటుంది. ప్రతిగా ముంతాజ్ అంది, మా చెయ్యి బహుత్ పసంద్ అని. ఆడవాళ్ళు ఈ మాటలు విన్నారు. శారద ఉలిక్కిపడ్డట్లు గమనించాను. రాణి వైపు అదోలా చూసింది శారద. గోడ ఉన్న వస్తువును వెతుకుతున్నట్లు ఆమె విశాల నేత్రాలు నా కోసం కొన్ని దృక్బాణాల్ని వదిలాయి. వరమ్మగారంది, అయితే ఈ పిల్లలు మీ ఇంట్లో అన్నీ తింటున్నారుటే? ప్రశ్న రాణి వచ్చింది. శారద భయపడింది నిజానికి ఈ ప్రశ్న వస్తుందనే. కొద్దిసేపు కళవళపడి క్షణాల తర్వాత చెప్పింది. ఎప్పుడైనా పెరుగన్నమో సేమ్యా పాయసమో అయితే అంది. అవునమ్మా, అంతే అంతే వంత పలికింది ఖాజాబాయి. అయితే నువ్వు అంత బాగా చేస్తావా? యథాలాపంగా అంటున్నట్లు అని పందెం వేసి పావు కదిపింది వరమ్మగారు. ఏదో కష్టాన్ని గట్టెక్కిన దానిలా నెట్టూర్చింది శారద. ఆ రాత్రి ఖాజాబాయి సేమ్యా పాయసాన్ని రుచి చూసింది వరమ్మగారు. హాల్లో గులేబుకు వెళ్లాడుతున్న పిచ్చుక కిచకిచమంది. 20 ఏళ్ల క్రితం జరిగిన సంగతులు, సంభవాలు ఇవన్నీ స్మృతుల పేటికి తెరిస్తే మాసినవి, మెరిసేవి అన్ని వస్తువులు బయటకు తొంగి చూశాయి. మరి ఇప్పుడు వరమ్మగారి లోవాకిట్లో షాపులు వెలిశాయి. ఒక షాపులో నేను ఫోటో స్టూడియో పెట్టుకున్నాను. దాని మీద రాబడి కంటే ఓ వీడియో క్యాసెట్లు అద్దె అంత ఇంత కూడి పెడుతున్నదంటే అతిశయోక్తి కాదు. ఖాసిం నా షాపు పక్కగా సైకిల్, స్కూటర్ మెకానిక్ అయిపోయాడు. మా పిల్లలంతా పెద్దవాళ్లై అక్కడ ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాల్లో ఉన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్ళు అయిపోయాయి. వరమ్మగారి పరిస్థితి గురించి చెప్పాలంటే కన్ను చెమరుస్తుంది. నిజానికి ఆమె గుండెల మీద జడివాన కురిసిందనే చెప్పొచ్చు. రైతులు తాము సేద్యం చేస్తున్న పొలాలను తామే తీసేసుకుంటామన్నారు. బేరసారాల మాట వచ్చేసరికి పాత బాకీలన్నీ గాలి కొట్టుకుపోయాయి. వారు ఇస్తామన్న సొమ్ముకు నేనేవో అంకెలు చెప్పబోతే వరమ్మగారి ఓ ఉదాసీనపు నవ్వు నవ్వి వదిలేసింది. వచ్చిన డబ్బుతో సరోజమ్మ గారి పిల్లల పెళ్లిళ్ళు పూర్తి చేశారు. పాత దాయాది పరంధామై వచ్చి నోటీసులు, వకీళ్లు అని మొదలెడితే నిబ్బరంగా, నిదానంగా, మీకు కావలసింది ఈ ఇంట్లో సగభాగమేగా, తీసుకోండి, అమ్ముకున్నా ఆర్చుకున్నా మీ ఇష్టం, న్యాయం మీకు తెలుసు, చట్టం మన ఇద్దరికీ తెలియకపోవచ్చు, నేను ధర్మం మీద పోతాను అంది. ఎంత వేదాంతాన్ని ఆమె బుర్రకెక్కించుకున్నదో మరి. ఇల్లు రెండుగా చీలింది. పెరడు ప్రహరీ నుంచి ముంగిలి ప్రహరీ దాకా. ఇదిగో యువతల సగంలోనే మా షాపులు ఏర్పాటు చేసుకున్నది. అది ఆమె చలవే. మీ ఇద్దరూ ఏది బాగుంటుందనుకుంటే అట్టా చేసుకోండి అంది. సరోజ కూడా తల్లి మాటలకు తల ఊపింది. ఆమె చిన్నప్పటి నుంచి అలవరుచుకున్న స్వభావానికి ఇదేమీ విరుద్ధం కాదని మాకు తెలుసు. ఇదంతా ఇట్లా ఉంచి సరిగ్గా ఇవాళ జరిగింది చెప్తాను. సంపూర్ణ, ఆమె భర్త శేఖరం వచ్చారు ఢిల్లీ నుంచి. అతను అక్కడే సెంట్రల్ సెక్రటేరియట్లో ఉద్యోగం చేస్తున్నాడు. మురళి, అతని భార్య రమణి కూడా ఇంట్లోనే ఉన్నారు. మురళికి పక్క టౌన్లో ఏదో ఎరువుల కంపెనీలో ఉద్యోగం. ఖాసిమ్ని నన్ను పిలిపించారు. శారద, ఖాజాబాయి కూడా వచ్చారు. మధ్యాహ్నం 2 గంటలు దాటింది. సంపూర్ణ సరాసరి విషయం ప్రస్తావించింది. అన్నయ్య మమ్మల్ని రమ్మని రాశాడు. అంతా ఆలోచించి మేము నిర్ణయానికి వచ్చాము. ఇల్లుని పూర్తిగా డిస్పోజ్ చేసేయాలని మా ఉద్దేశం. ఆ తతంగమంతా అయ్యింది. వచ్చే సోమవారం రిజిస్ట్రేషను. ఇక వారం రోజులుంది. మురళి టౌన్లోనే ఉంటాడుట. అమ్మమ్మ వాడి దగ్గర ఉంటుంది. అమ్మను నేను తీసుకుపోతాను. మీరిద్దరూ షాపులు, మీ ఇళ్ల అద్దె విషయం కొత్త యజమానితో మాట్లాడుకోవాల్సి ఉంటుంది అంది. ఈ చివరి మాటల్ని నన్ను ఖాసిమ్ని ఉద్దేశించి చెప్పింది. మేమంతా ఒకరి మొహాలొకరం చూసుకున్నాము. మా గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంది. ఊపిరి బిగిసింది. అందరం కలిసి వరమ్మగారి కేసు చూశాము. ఆమె మాట పేగల్చుకుని అడిగింది, బేరం పెట్టింది ఎవరికిరా అని. పరంధామయ్య మావయ్యకి మురళి జవాబు. వరమ్మగారు మౌనం వహించింది. సరోజమ్మ అంది, పోనీలే పాపం, ఆయనే తీసుకుంటే మొత్తంగా అనుకూలంగా ఉంటుంది. మంచి పని చేశారు.
ఠక్కున లోపలికి వెళ్ళిపోయింది ఆమె. ఈ మాటలు పూర్తి చేస్తూ ఉంటే సరోజమ్మ గొంతు బొంగురుపోవటం మేము గమనించకపోలేదు. మా పరిస్థితి అదోలా ఉంది. ఏమనాలో ఏం అనకూడదో తెలియటం లేదు. నేను లేచి నిలబడ్డాను. నా వెనుక కాసిం లేచాడు. మళ్ళీ అంతలోనే ఇద్దరము కూర్చున్నాము. శారద, ఖాజాబాయి కళ్ళు తుడుచుకుంటున్నారు. వాళ్ళకి ఏమీ మాటలు విడిపట్టం లేదు. వారమ్మగారు తాపీగా నిబ్బరంగా అన్నారు, రిజిస్టరీ తేదీ ఇంకా ఉందిగా, ఇంత ముందుగా చెప్పక్కర్లేదులేరా. ఇల్లు ఖాళీ చేసి బయటకు నడవమన్నా మీ అమ్మ నేను ఏమీ అభ్యంతరం చెప్పమని తెలుసుగా. సంపూర్ణ అట్టాగే కానియండి అంది. ఆ తర్వాత వాతావరణం గంభీరంగా మారింది. మరొక పావు గంటకు ఎటువాళ్ళటు వెళ్ళిపోయారు. నేను నిమ్మళంగా కదిలాను. మర్నాడు రాత్రి శారదని ఖాజాబాయిని పిలిపించారు వరమ్మగారు. వరమ్మగారికి సరోజమ్మగారికి రాకూడని కష్టం వచ్చిందని నిజంగానే వాళ్ల ముందు బావురుమన్నారట వీళ్ళిద్దరూ. పెదవుల మీద వీడని వెలుగుతో, ముఖాన తొలగని కాంతితో, నిండు మనసుతో అన్నదిట వరమ్మగారు, పిచ్చి పిల్లలారా, ఏదో ఓ రోజు ఇలా జరుగుతుందని నాకు తెలుసు. అందుకే ఇదిగో మీ డబ్బు మీకు భద్రపరుస్తూ వచ్చాను. రామ్మూర్తి, కాశీము చేసిన పనికి కానీ మీ ఇద్దరి శ్రమకి ఆప్యాయతకు కానీ విలువ కట్టడం కాదు కానీ నా శక్తి కొద్దీ ఈ మాత్రం మిగిల్చాను, తీసుకోండి అని నోట్ల కట్టను చేతుల్లో పెట్టిందిట. వచ్చినంతలోనే ఓ చిన్న గూడును సమకూర్చుకోండి అని ఇద్దరిని విడివిడిగా అక్కును చేర్చుకుందిట. అరచేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా కళ్ళనీళ్లు పెట్టుకుందిట సరోజమ్మ. ఈ విషయం చెప్పి వెక్కి వెక్కి ఏడవసాగింది సరోజ. ఆవేళ మధ్యాహ్నం వరమ్మగారు తన బ్యాంక్ అకౌంటును రద్దు చేయించి నా చేత డబ్బు తెప్పించుకున్నది ఇందుకన్నమాట. ఆరు బయట ఆలోచిస్తూ పడుకున్నాను. వాస్తవం నుంచి కలలోకి జారుకుంటున్నాను, ఒక మహాస్వప్నం నుంచి వాస్తవంలోకి తేరుకుంటున్నాను. క్షణకాలం అర్థం కాలేదు నాకు. సముద్రపు ఒడ్డున గులకరాయిలా నిలబడిపోయాను. తలెత్తి ఆకాశం కేసి చూశాను. కన్నీటి పొర అడ్డుకుంది. శుక్రతార మసగ్గా కనిపించింది. గుండె అంతా చిత్రమైన భావంతో నిండిపోయింది. ఏదో పోగొట్టుకున్నట్లు, ఎప్పుడో దొరక్కపోదా అన్నట్టు. ఈ కథంతా విని నేను నమ్మను, వారమ్మగారు సరోజమ్మగారు ఇవాళ రేపు ఎక్కడా కనపడరు అన్నాడు మా మనవడు. నేను సన్నగా నవ్వాను. మరి ఇతరుల సంగతి అడిగాను. నువ్వే చెప్పు అన్నాడు. ఆ కథలో రామ్మూర్తిని నేనేరా అన్నాను. వాడు నా వైపు తేరిపార చూస్తున్నాడు. ఆ తర్వాత సరోజమ్మ, వరమ్మగారు ఎలా ఉన్నారో మళ్ళీ చెప్తాను అని లేచాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.